దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దోషులు అఖ్తర్ జియా ఉర్ రెహమాన్, తహసీన్ అఖ్తర్, యాసిన్ భక్తల్, అజాజ్ షేక్ ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 5 దోషులు అప్పీల్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. సంచలనం సృష్టించినటువంటి దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు సంబంధించినటువంటి కేసు అంశంలో హైకోర్టు కీలకమైనటువంటి తీర్పును ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దిల్సుఖ్ నగర్లో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21వ తేదీన బాంబు పేలుళ్లు జరిగినటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ ఆ రోజు బాంబు పేలుళ్లు జరిగినటువంటి సంఘటన మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు ఇక్కడ సైకిల్ బాంబు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే సైకిల్ బాంబు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ బాంబు పేలుళ్ల సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దృశ్యాలు అయితే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఈ రోజు మాత్రం ఒక ఆనందమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రోజు జరిగినటువంటి బాంబు పేలుళ్ల సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇక్కడ ఒక బస్ స్టాండ్తో పాటు అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి షాపుల పరిధిలోనే మిర్చి షాపులు కూడా ఉండి, అదేవిధంగా ఇక్కడ పూర్తిగా పబ్లిక్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి బాంబు పేలుల సందర్భంగా 18 మంది చనిపోతే, అదేవిధంగా దాదాపు 130 మందికి పైగా కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు సంఘటనలో ఉన్నటువంటి బాధితుల్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 2013లో సంఘటన జరిగితే ఈరోజు హైకోర్టు ఏదైతే ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పు 5 ఉరిశిక్ష ఇచ్చింది, అదే తీర్పుని సమర్థిస్తూ కూడా కీలక తీర్పు ఇచ్చింది. ఎట్లా కోర్టు తీర్పుని చాలా మేము చాలా కోర్టుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ఏవన్ మిర్చి సెంటర్ నాది. ఇంతకుముందు మిర్చి సెంటర్ ఓనర్ నేను. ఇంతకుముందు 2016లోనే వాళ్ళకు ఉరిశిక్ష అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉరిశిక్ష తీయలేదు వాళ్ళకి. ఇప్పటికైనా తొందరగా ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా సమర్థిస్తున్నాం. చాలా మంచిగా 5 మందికి తొందరగా ఉరి తీయాలని అనుకుంటున్నాం. మీరు ఆ రోజు సంఘటన జరిగినటువంటి సమయంలో మీది మిర్చి షాప్ ఉంది. ఆ టైంలో ఎట్లా ఉండే పరిస్థితి? దాదాపు 18 మంది చనిపోయారు, 136 మంది పైగా కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఆ రోజు చాలా ఇదంతా రక్తం అడగలని, ఇదంతా చూస్తే మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ రక్తము, పైసలు పడిపోయినాయి, చెత్త చెదారము, ఒకళ్ళు చెత్తరం బొత్తరం ఉన్నారు. మా తమ్ముడు ఉన్నాడు, మా బామ్మర్ది ఉన్నాడు, మా బాబాయ్ కొడుకున్నాడు. అందరు ఇట్లా మా వాళ్ళకు 5 మందికి చాలా గాయాలైనాయి. మా తమ్మునికి ఈ రోజు కూడా చిటికెన్ వెళ్ళేది అన్నం తినేయాలకి. వాళ్ళంతా చాలా భయాందోళనలో ఉన్నారు ఈ రోజు కూడా. మరి ఇప్పటివరకు ఏమైనా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకున్న లాస్ అయింది. 2,20,000 ఐస్ క్రీమ్ మిషనే, సిలిండర్లు, అవి పైసలు అన్ని మొత్తం 1 లక్షల దాకా లాస్ అయినా. 1 లక్ష ఇప్పటి వరకు అలా ఈ కోర్టుకు తిరిగితేనేమో అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోమన్నారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే రంగారెడ్డి కోర్టు అని తిరిగి అష్టకు వచ్చేసి అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని ఇస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దాంట్లో సమయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ 12 సంవత్సరాల వాళ్ళ కోట్లు పెడతారు. ఆ కోట్లు 12 కోట్లు ఈ 130 మంది ఎవరైతే బాధితున్నారో వాళ్ళకు మనిషికి ఒక్కొక్క లక్ష ఇచ్చినా వాళ్ళకు సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తొందరగా ఉరి తీసి ఇంకొక 12 సంవత్సరాలు గడవకుండా ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఉరి శిక్ష తీయాలని మేము కోరుకుంటున్నాం. తొందరగా ఉరి తీసి ఉన్న బాధితులకు ప్రభుత్వానికి కోర్టు వారికి కోరుకుంటున్నాం. దాదాపు
మాట్లాడి సార్ చెప్పండి, దాదాపు 12 సంవత్సరాలు పట్టింది నిందితులకి ఉరిశిక్ష ఖరారు చేయడానికి. ఎన్ఐఏ కోర్టులో 2016లో చేస్తే ఇప్పుడేమో హైకోర్టు అదే తీర్పుని సమర్థిస్తూ మరోసారి మీరు ఎట్లా ఎప్పుడో ఇవ్వాలండి ఈ శిక్ష ఎప్పుడో ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళకు కుదిరి తిని పెట్టింది వాళ్ళకి అవసరం అండి. పబ్లిక్ చచ్చిపోయి 18 మంది చచ్చిపోయింది స్పాట్లో. షాప్ డ్యామేజ్ అయిపోయింది, ఏం చేస్తాం? ఇవ్వ దాంట్లో మూల మా సంపద డ్యామేజ్ అయింది, దానికి 4 లక్షలు నష్టమైంది. వచ్చిన ఎవరు వేస్తుంది, బండి పోయింది అని పోయిందండి, వేస్తుంది. మరి ప్రభుత్వం ఏం ఆదుకోలేదంటారు మేము? పైసలు ఆదుకోలేదు, మాయ ఖర్చు అయిన పైసలు రూపాయలు ఆదుకోలేదు. ఇక బండి పోయింది, మొత్తం షాప్ డ్యామేజ్ తుక్కుపోయిందంట, తుక్కుతుకైందంట, ఏమి ఇవ్వలేదు. ఒక డబ్బు ఒక పైసా మీద ఇవ్వలేదు. ఎమ్మెల్యే పోయినా కరెక్ట్ వాళ్ళు పోయినాము, వస్తే చెప్పి ఎమ్మెల్యే పోతున్నామో వస్తే పోయే ఏమి ఇస్తే పో అన్నీ అవసరపోయారు, ఏం లాభం లేదు, వేస్తుంది. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది. శిక్ష ఎప్పుడో ఇవ్వాలి, గవర్నమెంట్ తప్పు చాలా ఉంది. ఎందుకంటే ఇట్లా ఉంచొద్దండి, ఎమ్మెల్యే స్పాట్ కాలు ఉండాలి. ఎందుకు మీరు దాదాపు 4 లక్షల రూపాయల పైగా కూడా ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. మరి ప్రభుత్వాన్ని ఏం చెప్తాం? ప్రభుత్వం ఆదుకోమని చెప్తాం కదా, ఏ ఆదుకుంది? ఇస్తాం అందరూ వచ్చి పోయినాం అన్ని పోయినాం, ఎవరు ఆదుకోలే అని మాట బెక్కాలండి. ఏంటండి ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ఆ రోజు బాంబు పేలుళ్ల సంఘటన సందర్భంగా ప్రస్తుతం ఈ బ్యాంగిల్ షాప్, మనం చూస్తున్నటువంటి బ్యాంగిల్ షాప్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. దాదాపు 4 లక్షలకు పైగా కూడా ఆ రోజు నష్టపోయానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొక బాధితుడు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. గోకుల్ చాట్కి సంబంధించినటువంటి ఆ ఘటన బాధితుడు. చెప్పండి, ఈరోజు 5 నిందితులకు ఉరిశిక్ష అదే తీర్పు ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పునే ఖరారు చేసింది హైకోర్టు. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్తా అంటారు, సుప్రీంకోర్టు వెళ్తా అంటారు కదా. న్యాయస్థానం లేదనుకున్నా నేను, అయితే ఉంది, న్యాయస్థానం అయితే ఉంది. ఇక్కడ 18 మంది చనిపోయారు దిల్షుక్ నగర్లో, 160 మంది శతఘాతులు. నేను చెప్పదలుచున్నది ఒకటే, మేము మిఠాయిలు పంచుకున్నాం చక్కగా. నేను గోకుల్ చాట్ వికలాగుణ్ణి, గోకుల్ చాట్లో నా కన్ను పోయింది. 110 మందిని తిన్నరాళ్ళు. మొత్తం హైదరాబాద్లో 4 చోట్ల బాంబ్ బ్లాస్ట్ అయింది. మక్కా మస్జిద్, లుంబినీ పార్క్, గోకుల్ చాట్, దిల్షుక్ నగర్ 600 మంది క్షతగాత్రులు ఉన్నారు. 110 మందిని తిన్నారు. ముక్కలు అమాయకులు బలైపోయారు, అమాయకులు. ఈ కన్ను ప్రతి సంవత్సరం వేస్తుంటా 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం. నాకు హెర్నియా, అల్సరు, బ్రెయిను, క్యాన్సరు మొత్తం 45 లక్షలైంది. నా దగ్గర హెల్త్ కార్డు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఫైనాన్స్ సపోర్ట్ కావాలా, ప్రతి ఒక్కళ్ళకి కావాలా. నాకు సీఎం గారు అపాయింట్మెంట్ కావాలా. ముందు ఫస్ట్ 2 నిమిషాలు మా గోడు చెప్పుకుంటానికి. ఇక్కడ ఒక స్తూపం నిర్మించాలా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు. కోటిలో ఒక స్తూపం నిర్మించాలా రేవంత్ రెడ్డి గారు. మీరు పెట్టిన 6 పథకాలు చాలా సూపర్గా ఉన్నాయి, మంచిగా అమలు చేశారు, మిగతా కూడా చేస్తారు. నా భార్య నా పెద్ద కొడుకు అని మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటుందండి. నా పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి అని ముద్దులు పెట్టుకుంటుంది. మీరు అమలు చేసిన 6 గ్యారెంటీల గురించి నేను వేరేగా చెప్పట్లేదు. నా పెద్ద కొడుకు, నాకు 75 సంవత్సరాలు కాబట్టి నాకు మీ అపాయింట్మెంట్ కావాలి రేవంత్ రెడ్డి గారు. మీరు మళ్ళీ సీఎంగా ఉండాలి. నేను చచ్చినంత వరకు మా దీవెనలు అందరి దీవెనలు మీకు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు. ఒకటే, అందరూ బాగుండాలి. పోలీసులు, సోషల్ మీడియా, డాక్టర్స్, లాయర్స్ అందరూ బాగుండాలి. న్యాయస్థానం ఉందని నమ్మిన రేవంత్ రెడ్డి గారు, మీ అపాయింట్మెంట్ నాకు ఇప్పించండి రేవంత్ రెడ్డి గారు. ఒకసారి 2 నిమిషాలు నాకు గోడు చెప్పుకుంటా. నాకు బతికించేది సోషల్ మీడియా వాళ్ళే. మేము ఉన్నామని ముందుకొచ్చి ధైర్యం చెప్తాను సోషల్ మీడియా వాళ్ళు ఉండబట్టే ఈ రోజు వరకు నేను బతుకున్నా. 75 సంవత్సరాలైనా మేము ఉన్నాం, మేము తీసుకెళ్తాం అంటాను. కానీ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మాకు ధైర్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్టయినా నేను చెప్పిన డిమాండ్స్ ఒప్పుకొని అందరికీ న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం ఉండాలా రేవంత్ రెడ్డి గారు. భారత మాతాకి జై. మొత్తాన్ని చూసుకుంటే ఆ రోజు ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా స్వీట్లు పంచుకుంటూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందో. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడి
మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు దిల్సుఖ్ నగర్ బాంబు పేలులకు సంబంధించి కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. ఏ విధంగా? ఈరోజు మేము చాలా ఆనందంగా ఉంది. అప్పుడు నేను చిన్న పిల్లగానే ఉండే, ఇక్కడ బాంబులేస్ అయినప్పుడు నేను అప్పుడు కొత్తపేటలో ఉండే, బాంబులేస్ అయినప్పుడు కూడా ఇక్కడ వచ్చిన అందరు భయాందోళన ఉరుకుతుండ్రు. నేను ఇక్కడ ఉండి పోలీసు వాళ్ళకి సహకరిస్తూ ఆ బాడీలు అంబులెన్స్లో కూడా ఎక్కించాం. ఎక్కడ చూసినా చెల్లా చెదురులో పడ్డాయి. చాలా రోజులు ఇక్కడ నిల్చోవాలంటే ఎవరైనా భయపడుతున్నాయి. ఈరోజు ధైర్యంగా ఉంది అందరికీ. అంటే బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేసినా సరే ఎంబడే ఎన్కౌంటర్ చేయాలి. ఈరోజు ప్రధాన నిందితుడు రియాజ్ ఇంకా పరారులో ఉండు, అతను కూడా బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ రేపీస్లో కానీ బాంబ్ బ్లాస్ట్లో వేరే వాళ్ళని డ్యామేజ్ చేసే వాళ్ళని వెంటనే ఉరిశిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాము. 12 సంవత్సరాలు పట్టింది ఈ తీర్పు రావడానికి, మళ్ళీ పైకోర్టుకు పోయేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అసలు పైకోటి పోవడానికి కూడా ఆలోచన చేయొద్దు, వెంటనే ఉరిశిక్ష చేయాలి. ఆడ అంతమంది ప్రాణాలు 18 మంది ప్రాణాలు చంపినాక ఇంకా కోర్టులు అంతగానం వాయిదాలు ఎందుకు ఇస్తున్నారు? ఎంబడే ఉరిశిక్ష చేస్తే అయిపోతుంది కదా. ఇంకోసారి ఎవరైనా ముందుకు రావడానికి భయపడతారు, వెంటనే ఎవరైనా సరే ఉరిశిక్ష చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఈ మొత్తాన్ని చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందం చేస్తున్నారు. ముఖ్యంగా సంఘటన జరిగి ఆ గాయాలైనటువంటి బాధితులందరినీ కూడా మనం ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా 2013 ఫిబ్రవరి 21లో ఒక భయానకమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు స్వీట్లు పంచుకుంటూ కూడా వారంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెంటనే హైకోర్టుకు వెళ్లకుండా 5గురికి వెంటనే ఉరిశిక్ష విధించాలంటూ కూడా వారంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు బాధిత కుటుంబాలకి ఏదైతే 18 మంది చనిపోయారు ఆ కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా 130 మందికి పైగా కూడా ఆ రోజు తీవ్ర గాయాల పాలైనటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు మాట్లాడించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సంఘటన ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో వారంతా కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మిర్చి షాప్ మనం ఇప్పటి వరకు కూడా మాట్లాడించాం. ఈ మిర్చి షాప్ దగ్గర అదేవిధంగా గాజులు బ్యాంగిల్స్కి సంబంధించినటువంటి స్టోర్, ఈ 2 షాపుల మధ్యనే ఆ రోజు సైకిల్ బాంబు అమర్చడం జరిగింది. సైకిల్ బాంబు పేలిన తర్వాత ఇక్కడంతా కూడా భయానకమైనటువంటి వాతావరణం, అదేవిధంగా ఇక్కడ దాదాపు 18 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం 5గురికి వెంటనే ఉరిశిక్షని వేయడంతో పాటు ఎవరైతే పరారీలో ఉన్నాడో రియాజ్ బత్కల్ని కూడా వెంటనే పట్టుకొని అతన్ని ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు మనం మాట్లాడించినటువంటి బాధితులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఆ రోజు దాదాపు లక్షల రూపాయల నష్టపోయాము, ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మమ్మల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆ రోజు నష్టపోయినటువంటి నష్టపరిహారం మాకు నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటి ప్రధాన డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక బాధితుడు గోకుల్ చాట్కి సంబంధించినటువంటి బాధితుడితో కూడా మనం మాట్లాడించడం, ప్రధానంగా ఆయన సీఎంకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఇస్తే మేము ఆ రోజు ఎవరైతే బాధితులు ఉన్నామో ఆ బాధిత కుటుంబాలమంతా కూడా సీఎం దగ్గరకు వచ్చి మా గోడు వెళ్ళబోసుకుంటామంటూ కూడా వాళ్ళంతా కూడా బాధతో ఆ సీఎంకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి దిల్సుఖ్ నగర్ బాంబు పేలులు జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఆ రోజు భయానకమైనటువంటి వాతావరణం ఉంటే ఈరోజు మాత్రం ఆనందమైనటువంటి క్షణాలు వారంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దోషులు అఖ్తర్ జియా ఉర్ రెహమాన్, తాసిన్ అఖ్తర్, యాసిన్ బత్కల్, అజాజ్ షేక్ కు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 5 దోషులు అపీల్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.